బచ్చలి కూరతో ఇలా కర్రీని ప్రిపేర్ చేసుకోండి. అన్నంలో ఈ కర్రీని కలుపుకొని తింటే ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక పెద్ద బచ్చలి కూర కట్టని బాగా వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 25 వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని చిన్నగా కట్ చేసుకున్న బచ్చలి కూరని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బచ్చలి కూరలో పులుపు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. 2 మీడియం సైజ్ టమాటాలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొన్ని మామిడికాయ ముక్కలు వేసుకొని హాఫ్ టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా కలిసేలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇందులో వాటర్ అస్సలు వేయకూడదు. బచ్చలి కూరలో ఉన్న వాటరే సరిపోతాయి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ చక్కగా ఉడుకుతుంది. ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బచ్చలి కూర టమాటా కర్రీ రెడీ.